ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలోని కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు దేవుడు మనకి ఇచ్చిన చక్కని స్వరాలతో ప్రభువును స్తుతించాం. ఈ రాత్రి 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. లేఖన గ్రంథంలో మనం వెళ్ళిపోదాం. సమయాన్ని కాల వృధా చేయకుండా ఉన్న కొద్ది సమయాన్ని ప్రభు సన్నిధానంలో సద్వినియోగం చేసుకున్నాం. చూడండి, లేఖన గ్రంథం లూకా సువార్త 7వ అధ్యాయము 4వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయము 4వ వచనం. వారు యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బ్రతిమాలుకొనిరి. చాలు. కనుక యేసుక్రీస్తు ప్రభు కపెర్నహూము అనే ప్రాంతానికి వచ్చాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ ప్రాంతానికి వచ్చారో ఒక శతాధిపతి ఆయనను గురించి విన్నాడంట. కనుక ఆయన అద్భుతాలు చేసే దేవుడని, రోగులను స్వస్థపరిచే దేవుడని, ప్రతి బలహీనత నుండి విడిపించేటువంటి దేవుడని ఆయన విన్నాడన్న. విని తన దగ్గర ఉన్నటువంటి మత పెద్దలను, ఆ యూదులను పెద్దలైనటువంటి వారిని కొంతమంది యేసుక్రీస్తు వారి దగ్గరికి పంపించాడు. ఎందుకు పంపించాడు? తాను ప్రేమించినటువంటి దాసుడు రోగి అయి ఉన్నాడు, సావసిద్ధమై ఉన్నాడు. కనుక మీరు వెళ్ళి ఆయనను బ్రతుకులాడి ఇంటికి తీసుకురండి. ఆయన ఖచ్చితంగా మన ఇంటికి వస్తే, ఆయన ఖచ్చితంగా ఈ పేషెంట్ దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఈయన బాగుపడతాడు, ఈయనకి స్వస్థత వస్తుందని విశ్వసించాడు. అటువంటి సమయంలో తన దగ్గర ఉన్నటువంటి ఆ పెద్దలు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయనతో చెబుతున్నటువంటి మాట, ఈ మేలు పొందడానికి ఇతడు యోగ్యుడు. ఏమంటారు వాళ్ళు? ఈ మేలు పొందడానికి ఇతడు యోగ్యుడు. ఈ రాత్రి మనము నేర్చుకోబోయే వాక్యం యొక్క అంశము యోగ్యుడు. చాలా అద్భుతమైనటువంటి మాటలు ఈ రాత్రి మనము నేర్చుకోబోతున్నాం. ఎవరు యోగ్యులు? యోగ్యులు ఎలా ఉంటారు? యోగ్యత కలిగిన వారి జీవితం ఎలా ఉంటుంది? యోగ్యత కలిగిన వారి గురించి లేఖనం ఏమని సెలవిస్తా ఉంది? కనుక ప్రతి దేవుడు ఎక్కడ యోగ్యులుగా మనం ఉండాలి, ఏ విషయంలో మనం యోగ్యత కలిగి బ్రతకాలో, జీవించాలో చాలా చక్కనటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో దేవాది దేవుడు మన కొరకు పొందుపరిచి ఉన్నారు. కానీ ఇక్కడ చదవబడినటువంటి లేఖన గ్రంథంలో ఈ మేలు పొందడానికి తోడు యోగ్యుడు. ఎందుకు ఎవరు చెప్పాలి యోగ్యుడు కాదని? దేవుడు చెప్పాలి. కానీ ఎవరు చెప్తున్నారు? ఆ పెద్ద నుంచి చెప్తున్నాడు యేసు ప్రభుతో, ప్రభువా బాధ కూడా మీరు ఖచ్చితంగా రావాలి, మీరు ఖచ్చితంగా వచ్చి ఆయన మీరు స్వస్థపరచాలి, ఆయన మీరు బాగు చేయాలి. ఎందుకు తెలుసా? మనమందరం కలిసి సమాజముగా కూడుకోవడానికి ఈ ప్రాంతంలోనే ఈ శతాధిపతి ఏం కట్టించాడన్నా? సమాజ మందిరములు కట్టించాడు. కనుక ఈ మేలు పొందడానికి, క్షమించండి, నీ ద్వారా ఈ మేలు పొందడానికి, ఈ మేలు అతడు పొందుకోవడానికి యోగ్యుడు అని అక్కడ ఉన్నటువంటి పెద్దలు యేసుక్రీస్తు వారితో చెబుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నిజంగా యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చారు, బ్రతుకులాడారు. యేసు ప్రభు వాళ్ళు వెంట వెళ్ళారు. ఇంటికి వెళ్ళగానే నిజంగా శతాధిపతి అన్నాడు, అయ్యా నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను యోగ్యుడను కాదు అని శతాధిపతి తెలియపరిచినట్లుగా లేఖన గ్రంథాలు మనం చూస్తూ ఉన్నాం. కనుక వాక్యం యొక్క లోతులోనికి వెళ్ళక ముందు ఈ మాట కూడా ఒకసారి చూడండి. రూతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 11వ రూతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం.
నిజంగా యోగ్యత కలిగిన వారి గురించి ఎంత చక్కని వాక్యం ఇక్కడ మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నువ్వు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ఇక్కడ బోయాజు రూతమ్మతో చెబుతున్నటువంటి మాట, అమ్మా రూతమ్మా, నేనేం భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండు. ఎందుకు తెలుసా? నా జనులందరూ వారి నోట నేను విన్న మాట ఏంటో తెలుసా? ఈ రూతమ్మ ఎటువంటిదంట? యోగ్యురాలంట. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బోయాజు రూతమ్మను చూసి ఏమంటున్నాడు? అమ్మా, నువ్వు భయపడవసరం లేదు, నీవు యోగ్యురాలని నా జనాంగము, నా జనులు, ఈ బెత్లెహేములో ఉన్నటువంటి ప్రజలందరూ చెబుతూ ఉండగా నేను విన్నానన్నాడు. ఎంత చక్కని సాక్ష్యాన్ని పొందుకుందో చూడండి రూతమ్మ. రూతమ్మ బెత్లెహేము భాష కాదు, ఏ దేశానికి చెందింది? మోయాబు దేశానికి చెందినటువంటి స్త్రీ. శపితమైనటువంటి దేశం, శాపగ్రస్తమైనటువంటి దేశం, అక్రమమైనటువంటి సంతానంలో పుట్టినటువంటి దేశం అది. ఆ దేశంలో పుట్టింది, ఆ దేశంలో పెరిగింది. కానీ దేశంలో ఉన్నటువంటి అవలక్షణాలు ఏవి కూడా అంటకుండా మరి ఎంత జాగ్రత్తగా ఎదిగిందో రూతమ్మ ఒకసారి ఆలోచన చేయొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానికి ఈ బెత్లెహేములో, ఈ బెత్లెహేము దేశానికి లేదు, బెత్లెహేము ప్రాంతానికి వచ్చి ఎన్నో సంవత్సరాలు గడవలేదు, ఏమేమి గడవలేదు. తాను బ్రతికిన దినాలు కొద్ది దినాలైనా ఎంత చక్కని సాక్ష్యం పొందుకుందంటే రూతమ్మ. నా ప్రియ దేవుడి సంగమా, ఈ రాత్రి నిజంగా యోగ్యురాలు, యోగ్యత కలిగిన వారు ఖచ్చితంగా రూతమ్మ ఆశీర్వదించబడినట్లుగా, రూతు దీవించబడినట్లుగా, రూతు పొందుకున్నటువంటి ఆశీర్వాదం ఈ రాత్రి మనము కూడా ఈ రూతు వలె యోగ్యురాలుగా, లేకపోతే యోగ్యుడిగా మనం ఉంటే రూతమ్మ ఆశీర్వదించబడినట్లుగా, రూతు పొందుకున్నటువంటి దీవెన ఆశీర్వాదాలు మనము కూడా పొందుకుంటాం. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా చూద్దాం. చూడండి, ఈ రాత్రి దేవుని సమయం కొలది ఒక 4 మాటలు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. చూడండి, రాజుల మొదటి గ్రంథము, మొదటి అధ్యాయము 52వ వచనము. రాజుల మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 52వ వచనాన్ని చదువుకుందాం. సొలొమోను ఇలాగ సెలవిచ్చాడు, అతడు తనను యోగ్యునిగా అగుపరుచుకొని ఎడల అతని తల వెంట్రుకలలో ఒకటైనను కింద పడదు గాని అతని యందు దౌష్ట్యము కనబడిన ఎడల అతనికి మరణ శిక్ష వచ్చునని సెలవిచ్చి బలిపీఠము యొద్ద నుండి అతనిని పిలవనంపించెను. జాగ్రత్తగా వినండి దేవుని సంగమ, దేవుని బిడ్డలారా. ఈ రాత్రి దేవుని సన్నిధానంలో నేను, దేవుని సముఖంలో మీరు, మనమందరము కూడా దేవునికి ఎలా కనబడాలి అంటే యోగ్యులుగా కనబడాలి. యోగ్యులుగా ఈ భూమి మీద మనం జీవించాలని ఆశపడుతున్నాడు ఆయన, మనం జీవించాలని కోరుకుంటున్నాడు ఆయన. కనుక మొదటి మాట ఇక్కడ ఏమని రాయబడి ఉంది అంటే, ఇక్కడ సొలొమోను దగ్గరికి తన తమ్ముడైనటువంటి అదోనియా అనబడినటువంటి ఆయన తండ్రి దావీదు వృద్ధాప్యంలోనికి వచ్చేసాడు, లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. అప్పటి వరకు ఉన్నతమైనటువంటి మంచి పరిపాలన చేశాడు దావీదు. ఆ సమయంలో ఉన్నట్టుండిగా దుర్బుద్ధి కలిగింది అదోనియాకి. అదోనియా అంటే గర్విష్ఠుడి అని అర్థం, గర్వ హృదయము కలిగిన వాడు అని అర్థం. కనుక నా తండ్రి రాజ్యాన్ని లేడు, నా తండ్రి రాజ్యాన్ని నేను ఏలాలి, నేను సింహాసనంలో కూర్చోవాలి, నేను కూడా పరిపాలన చేయాలని దుర్బుద్ధి పుట్టింది, ఆశ పుట్టింది. కనుక ప్రియ దేవుని సంగమా, అటువంటి సమయంలో మరి నిజముగా ఈయన రాజు కాక మునిపే, రాజధికారంలోనికి రాక మునిపే తన దగ్గర కొంతమంది దొడ్డును ఏర్పరచుకున్నాడు. కనుక దావీదుకు లేకపోతే సొలొమోనుకి వ్యతిరేకంగా, ఒకవేళ నా తండ్రి మా అన్నను ప్రేమించి సొలొమోనును రాజుగా చేస్తాడేమో, నేను కూడా ఆయనకు పుట్టినటువంటి కుమారుడే కదా,
ఈ అధికారము నాకే రావాలి, ఈ రాజ్య పరిపాలన నేనే చేయాలని ఆలోచనతో కొంతమంది దండులు ఏర్పాటు చేసుకొని సపరేట్ పార్టీ పెట్టాలనుకున్నాడు ఈ అధోని. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. ఏదైనా ఈ సమయంలో కొంతసేపు ఇక్కడ మనం ఆగాలి. తండ్రి దగ్గర నుండి రావాల్సింది ఏదైనా తండ్రి ఇష్టపూర్వకంగా మనకు వస్తే అది ఆశీర్వాదకరముగా ఉంటుంది. ఏదైనా దేవునికి స్తోత్రం. ఒకవేళ తండ్రి దగ్గర నుండి రావాల్సింది అడ్డదారిలో వెళ్ళి తండ్రి దగ్గర నుండి రావాల్సి, అది ఆస్తి అయినా సరే ఏదైనా సరే, తండ్రి యొక్క ఆశీస్సులతో తండ్రి యొక్క ఆశీర్వాదాలతో మనకు వచ్చింది ఏదైనా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక దేవుడి సంఖ్య అటువంటి సమయంలో ఆ అధికారం మరి సొలొమోనుకి అప్పగించాడు. సొలొమోను ఇప్పటికీ అదోనియా రాజ్య పరిపాలనలోని తన దండును ఏర్పాటు చేసుకుని ఇందులో ఉండగానే ఈ సొలొమోను పట్టాభిషేకం పొందాడు, రాజుగా అభిషేకించబడ్డాడు, రాజసింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. మన్న నన్ను చంపుతాడేమో, ఎందుకంటే తండ్రికి వ్యతిరేకంగా పార్టీ పెట్టాలనుకున్నాను, రాజ్యాన్ని పరిపాలన చేయాలనుకున్నాను, ఈ చల్లందరినీ కూడా నా వైపు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తాను. మా అన్న ఇప్పటికీ రాజ్య పరిపాలనలో లేదా ఆ సింహాసనం మీద కూర్చున్నాడు, నన్ను చంపుతాడేమోనటువంటి భయముతో అన్న దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అన్న దగ్గరికి వచ్చిన తర్వాత అన్న ఈ అధోనియాతో చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీ ఎదుట నీవు చదువు చక్కని మాట ఇక్కడ రాయబడింది. సొలొమోను ఈలాగున సెలవిచ్చాడు, అతడు తను యోగ్యునిగా అగుపరుచుకొనిన యెడల అతని తల వెంట్రుకలలో ఒక్కటైనను కింద పడదు గాని అతని యందు దౌష్ట్యము కనబడిన యెడల అతడు మరణ శిక్ష వచ్చును. అన్న సొలొమోను అయిపోయిన అన్న అధోనియాతో తమ్ముడుగా చెబుతున్నటువంటి మాట, రే ఒకవేళ నా వెనకాలన్న వాళ్ళు నీ తండ్రికి నీకు వ్యతిరేకంగా పార్టీ పెట్టాలనుకున్నాడు, వీడు ఎప్పటికైనా అడ్డుగానే ఉంటాడు, ఎప్పటికైనా ఆటంకాలుగానే ఉంటాడు, వీడిని చంపే అని చెప్పి ఉండొచ్చు. కానీ సొలొమోను అంటున్నాడు, నువ్వు యోగ్యునిగా కనబడాలి. దేవునికి స్తోత్రం. ఎలా కనబడాలంట? యోగ్యునిగా కనబడాలి. ఒకవేళ యోగ్యునిగా అగుపడకపోతే, నీలో ఏమైనా దౌష్ట్యము కనబడిన యెడల, మొదటి మాట ఇలా రాసుకోండి, దౌష్ట్యము అంటే కపటము అని అర్థం. దౌష్ట్యము కనబడిన యెడల ఎవరు యోగ్యుడు? దౌష్ట్యము లేని వాడే యోగ్యుడు, అంటే కపటము లేని వాడే యోగ్యుడు. మనుషుల యొక్క స్వభావం ఎలా ఉన్నది ఏమండి? మనుషుల స్వభావం రెండు రకాలుగా ఉంటది. అప్పుడే బాగుంటది, తర్వాత బాగా. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక మాట చెప్పాలి, మన తండ్రి అయినటువంటి దేవుడు భూమిని ఆకాశమును సర్వమును ఆయన సృజించట్లేదా? ఎవరు కలుగు చేశాడు? దేవుడే కలుగు చేశాడు. కనుక ఈ సృష్టినంతటిని కలుగు చేసి భూమిని, ఆకాశమును, సూర్య చంద్ర నక్షత్రంలో జంతువులు, పురులు, ఎలుగు పట్టి అన్నిటిని, క్రూరమైన జంతువులన్నిటిని కలుగు చేశాడు. మానవులమైన మనలను కూడా ఎవరు కలుగు చేశాడు? దేవుడే కలుగు చేశాడు. కానీ ఇక్కడ దేవుడు అద్భుతమైన మాట, చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట. పులులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, మనుషులారా మీరు వాటి విషయమై జాగ్రత్తగా ఉండండి అని ఎక్కడ చెప్పాడా? ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ ఏమన్నా తెలుసా? మనుషుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండమని. ఇప్పుడు మనుషులు డేంజరా, జంతువులు డేంజరా? మనుషులే డేంజర్. అందుకే దేవుడు మనుషుల విషయంలో మనం ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు యోగ్యులు అంటే కపటము లేని వారే. అధోనియాతో సొలొమోను చెబుతున్నటువంటి మాట, తమ్ముడు నీవు నా ఎదుట, లేకపోతే నీవు జనుల ఎదుట, లేకపోతే నీవు సమాజం ఎదుట ఎలా కనబడాలి తెలుసా? ఈ దౌష్ట్యం లేని వాడినే కనబడాలి. ఒకవేళ నీలో దౌష్ట్యము కనబడితే, నీలో కపటము కనబడితే నువ్వు యోగ్యుడవు కాకపోతే నువ్వు ఖచ్చితంగా మరణ శిక్ష పొందాల్సిందే. జనులున్నట్లుగా, ప్రజలున్నట్లుగా నువ్వు ఖచ్చితంగా మరణమవుతావు. కనుక యోగ్యుడిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం.
సొలొమోను తమ్ముడైనటువంటి అదోనీయాతో చెప్పినట్లు ఈ రాత్రి మన కన్న తండ్రి దేవుడు మనతో చెప్తున్నాడు, మిమ్మల్ని నేను చూచినప్పుడు మీరు లేకపోతే నేను ఆయనకి ఎలా కనబడాలంట? దౌష్ట్యము లేని వారిగా కనబడాలి. అప్పుడే మనము దేవుని ఎదుట యోగ్యులుగా ఉండగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా రెండో మాట చూద్దాం. చూడండి, ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనాన్ని రాజునకు సమ్మతాయిన వస్తి రాజు అయిన అహష్వేరోషు సన్నిధికి ఇంకనూ రాకూడదని అతని యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలెను. అది తప్పకుండానట్లు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలెను. ఇక్కడ కొద్ది చరిత్ర మనం వినాలి. ఇలా రాసుకోండి. మొదటిగా దౌష్ట్యము లేనివాడు యోగ్యుడు, అనగా కపటము లేనివాడు యోగ్యుడు. రెండవదిగా విధేయత కలిగిన వాడే యోగ్యుడు. ఏముండాలంట? విధేయత. ఇక్కడ అహష్వేరోషు రాజు 27 సంస్థానాలను రాజుగా ఏలుబడి చేస్తున్నటువంటి ఈ అహష్వేరోషు 7 రోజుల విందు చేసి ఈ 27 సంస్థానాలు ఉన్నటువంటి అధిపతులందరినీ పిలిపించి ఈ 127 సంస్థానాలు ఉన్నటువంటి గొప్పతనము, రాజ్య పరిపాలన, ఆ మహత్కార్యములన్నిటినీ కూడా వివరిస్తా ఉన్నాడు, సంతోషపడతా ఉన్నాడు, ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. విందు వినోదం తాగి ఎంజాయ్ చేస్తా ఉన్నారు. అటువంటి సమయంలో ఉన్నట్టుండి ఏ దుర్బుద్ధి పుట్టిందో, నా భార్యను మీకు నేను పరిచయము చేస్తాను, నా భార్యను మీ ఎదుటి నేను తీసుకుని వస్తాను, నా భార్య చాలా అందగత్తి. ఆ సమయంలో వస్తీ యొక్క దాస్యుడికి కబురు పంప, రాణి యొక్క కిరీటాన్ని ధరించుకొని ఎక్కడికి రావాలి? రాజుగారి ఎదుటకి రావాలి. వస్తీ ఏమంది చెప్పాలి. వస్తీ ఏమంది? కబురు పంపిన తర్వాత నేను రా. ఇప్పుడు భార్య భర్త మాట వినాలా వద్దా? చెప్పాలి. వినాలదా? వినా, ఖచ్చితంగా వినా. అందుకే చెప్పేసి 5:22 భార్యలారా మీ భర్తలకు ఎలా ఉండాలి? లోబడి ఉండాలి. ఎలా ఉండాలంట? లోబడి ఉండాలి. కనుక ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది. వస్తీకి కబురు పెట్టారు. వస్తీ ఉంది నేను రాను అంది. ఇప్పుడు వస్తీ చేసింది కరెక్ట్ కదంటారా? చెప్పాలి. వస్తీ చేసింది కరెక్ట్ కదంటారా? ఎప్పుడైతే తన రాణుల్లో మళ్ళా వర్తమానం రాజుగారి దగ్గరికి వచ్చిందో రౌద్రుడైపోయాడు. ఇంతమంది అధిపతులు, ఇంతమంది ప్రజలు నా రాజ్యములకు వచ్చి, నా రాజ్య పరిపాలనకు వచ్చి ఇంత గొప్ప కార్యాలు చెబుతా ఉంటే నా భార్య అయినటువంటి వస్తీ నా ఎదుటికి రాదని చాలా రౌద్రుడైపోయాడు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. అప్పుడు అక్కడ ఒక రాజ ఆజ్ఞను వాళ్ళు జారీ చేయించారు. ఇక మీదట ఎవరైనా సరే రాజు మాట ధిక్కరించడానికి వీలు లేదు అని ఒక ఆజ్ఞను వాళ్ళు తీసుకొచ్చినట్లుగా లేఖన గ్రంథంలో మనము చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పలు గట్టి హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం వాక్యాన్ని మనం బాగా ఆలోచన చేస్తే భార్య ఖచ్చితంగా భార్య భర్తకి ఎలా ఉండాలి? లోబడి ఉండాలి, విధేయురాలుగా ఉండాలి, విధేయత చూపించేబడిగా ఉండాలి. ఇంతకీ ఈ వస్తీ గురించి మనం ఆలోచన చేస్తే నిజంగా భార్యలైనా భర్త అయినా, భర్త భార్యను ప్రేమించాలి, భర్త కూడా భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలు కూడా అంటారు, కొలస్సీయులకు 4:10 కూడా అంటారు. అక్కడ చాలా అద్భుతమైనటువంటి మాటలు రాశారు.
భార్య భర్త, భర్త భార్య ఎలా ఉండాలో, తల్లిదండ్రులు పిల్లలు ఎలా ఉండాలో, మరి పిల్లలకు బాధ్యత ఏమిటో చాలా చక్కగా లేఖన గ్రంథంలో మనము చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఖచ్చితంగా భార్య భర్తకి లోబడాలి. కానీ ఇక్కడ వస్తీ అహష్వేరోషు రాజు ఎదుటికి రాలేదు. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎందుకు రాలేదు అంటే మంచి విషయములలో భార్య ఖచ్చితంగా లోబడదు. అదే విషయంలో చెడు పనులు చేస్తే ఏ భార్య లోబడదు ఖచ్చితంగా. ఇక్కడ కూడా అదే పని జరిగి ఉంటుంది. తాగినోడు తాగినట్టుగా ఉండొచ్చు కదా, విందు చేసినోడు విందు చేసినట్టుగా ఉండొచ్చు కదా. అంతమంది పురుషులలో, అంతమంది అధిపతుల మధ్యలోనికి ఇప్పుడు రాని ఎందుకు? కనుక దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ వాక్యాన్ని బాగా ఆలోచన చేసుకుంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది మొదటిగా విధేయులుగా మనం ఉండాలి. ఎవరికి విధేయులుగా ఉండాలి? దేవునికి మనము విధేయులుగా ఉండాలి. ఎవరు దేవుని పట్ల విధేయత కలిగి ఉంటారు, విధేయత కలిగి జీవిస్తారు, వారి యోగ్యులని వాక్యం సెలవిస్తాం. సామెతల గ్రంథంలో చక్కని మాట రాశారు. చూద్దాం ఈ మాట. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వారి ఎముకలకు కుళ్ళు. ఇక్కడ యోగ్యురాలంట తన పెనిమిటికి ఎలా ఉంటదంట? కిరీటముగా ఉంటది. కిరీటం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. తన భార్యను ఉన్నతంగా గొప్ప వ్యక్తిత్వం కలిగి, ఇప్పుడు ఇందాక రూపమని గురించి చెప్పా, తన భార్య గురించి గొప్పగా తన నడవడికని కానీ, తన ప్రవర్తన కానీ, తన మాటలు కానీ, తన విధి విధానములు కానీ ప్రజలు కొనియాడుతూ ఉంటే, కీర్తిస్తూ ఉంటే, గణపరుస్తూ ఉంటే ఆ మాటలన్నిటి కూడా భర్తకి ఎలా ఉంటాయి అంట? కిరీటముగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. యోగ్యురాలు ఎలా ఉంటది? విధేయత కలిగి ఉంటది. విధేయత ఎలా వస్తుంది? ఎవరైనా సరే విధేయత ఎలా నేర్చుకుంటారు? చూడండి. విధేయత కలిగిన వారు లూకాసు సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. 5వ అధ్యాయము 5వ వచనం. లూకాసు సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట ప్రకారముగా వలలు వేతుము ఆయనతో చెప్పిరి. దేవుని మాట ఎప్పుడైతే మనము వింటామో మనము యోగ్యులుగా మనసపడతాం. దేవుని మాట ఎప్పుడైతే మనము వింటామో అసాధ్యమైన దాన్ని కూడా సాధ్యము చేయగలడు. ఇక్కడ పేతురు గురించి మనం ఒకసారి ఆలోచించాం. పాత చేపలు పట్టడంలో మంచి ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వాడు. రాత్రంతా ప్రయాసపడ్డారు, చేపలేవి కూడా వాళ్ళకి పడలేదు. అటువంటి సమయంలో యేసు ప్రభు వారు ఆ సముద్రం దగ్గరికి వెళ్ళాడు. పేతురు తట్టున్నాడు, పేతురు నా మనలోకి వెళ్ళాలి పోలి అన్నాడు. పేతురు అన్నాడు, అయ్యా రాత్రంతా కష్టపడ్డామయ్యా, మాకేవి కూడా దొరకలేదు. అయినను ఏమన్నాడు? నీ మాట ప్రకారంగా. పేతురు ఏం చూపించాడు దేవునికి? చెప్పలు ఏం చూపించాడు? విధేయత. రాత్రంతా అలసిపోయాం, కష్టపడ్డాం, ప్రయాసపడ్డాం, శరీరం సహకరించట్లేదు, మా వల్ల కాదని వెను చూపలేదు. దేవునికి ఏం చూపించాడు? విధేయత. ఈ రాత్రి పేతురులా మనం విధేయత చూపించగలిగిన వారిగా ఉన్నామా? రుతమలా యోగ్యురాలిగా మనం ఉన్నామా? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరి యోగ్యులు? ఎవరైతే ఆయన మాట విని ఆయనకు లోబడి ఆయన మాట ప్రకారంగా జీవిస్తారో, వారి మాట ప్రకారంగా బ్రతుకుతారో, ఆయన మాట ప్రకారంగా నడుస్తారో వారే యోగ్యులు. వారే యోగ్యులండి. ఖచ్చితంగా నేను ఉంటే ప్రభా నా వల్ల కాదయ్యా అంటాను. నిజంగా ఈరోజు పొద్దునే 11 అవుతుందనుకుంటా స్నానం చేస్తాను, బయలుదేరాను, రెడీ అయిపోయాను వాక్యం చెప్తామని. అప్పుడు వాక్యం వాక్యం చెప్తామని రెడీ అయిపోయాను. బిందులో నీళ్ళు పోసినట్టు అలా నుండి కింద వరకు చెమటలు షర్ట్ వేసుకున్నా, ఉంటే బన్నీలో ఉన్నాను.
ఇవన్నీ రెడీ చేసుకున్నా వాక్యం చెప్తామని, కానీ నా వల్ల కాలేకపోయింది. ఒక పక్క కరెంట్ లేదు, చాలా ప్రయాసపడ్డాను. ఏదో విధంగా ఖచ్చితంగా నేను వాక్యం చెప్పాలి, వాక్యాన్ని అప్లోడ్ చేయాలి. కానీ ఆ చెమటలో ఏదో సాధారణ ఆటంకం, ఏ ఆటంకం కానీ ఎంత మళ్ళీ మొహం కడిగినా కానీ సమట్లాగట్లేదు. సరే కరెంటు కోసం వెయిట్ చేసి ఎప్పుడు 6 గంటలకు ఇచ్చాడు కరెంట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమైతే ఏమంటా అలసిపోయాం ప్రభా, అమ్మ ఈ రాత్రి ప్రార్థన ఉంది, ఒకవేళ దేవుడే కనుక నీతో మాట్లాడు, దైవజనుడు వచ్చాడు సన్నిధికి వెళ్ళాలంటే మనం ఏమంటారు సార్, లేకపోతున్నాను ప్రభా. పేతురాలు అన్నాడా, వాళ్ళ వేయడం తీయడం వేసి గోడలో అలసిపోండి ప్రభా. ఒకవేళ నీ వేసే లేకుంటే నీ వేయినాయని అన్నాడా? వాడు వేసాయికి ఏం చెప్తాం? పని చెప్తాం కదా. ఏసైకి మనం పని చెప్తాం, ఆయన చెప్పింది మనం చేయం. జాగ్రత్త వినండి, ఎప్పుడైతే ఆయన చెప్పినట్లుగా మనం చేస్తామో ఖచ్చితంగా మనం యోగ్యులుగా మనసుపడతాం. ఎంత చక్కని మాట అన్నాడు పేతురు, అయ్యా నీ మాట ప్రకారంగా నేను వల వేస్తున్నాను. వల వేస్తాడు, విస్తారమైన చేప, ఆ వల పిగిలిపోయేటువంటి చేపలు పడ్డాయంటండి. నా ప్రియ దేవుడి సంఖ్యమా, అది లేఖన గ్రంథం కూడా సెలవిస్తుంది. ఎవరి మాట వినాలి మనము? ఎవరి మాట వినాలి? చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 17వ అధ్యాయము, క్షమించడం 13వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. ఎవరి మాట వినాలి? పేతురు దేవునికి విధేయత చూపించాడు. మా పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. వారి మాట విని దైవజనులుగా మీ ఆత్మలను దేవునికి లెక్క ఒప్పచెప్పవలసినటువంటి భాగము, బాధ్యత వారి మీద ఉంది కనుక వాళ్ళు ఉపదేశించడానికి వచ్చినా, వాళ్ళు పరిచర్య చేయడానికి వచ్చినా దుఃఖముతో కాక వ్యాధులతో కాక వాళ్ళు ఎలా చెప్పాలంట వాక్యాన్ని? ఆనందముతో చెప్పాలి. హల్లెలూయా. దైవజనుడు ఆనందముతో వాక్యము చెప్పాలంటే దైవజనుడికి సంఘం ఏమై ఉండాలి? లోబడాలి. దైవజనుడు మాట ఏం చేయాలి? వినాలి. అందుకని వాక్యం వారికి లోబడి ఉండండి, వారి మాట మీరు వినాలి. అప్పుడే మీరు ఎలా ఉంటారంట? యోగ్యులుగా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా రాయబడి ఉంది, ఈ మాట కూడా చదువు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. పిల్లల గురించి చెప్తున్నాడు. పిల్లలు తల్లిదండ్రులకు ఎలా ఉండాలంట? విధేయులై ఉండాలి. కానీ నేటి సమాజంలో, నేటి దినాలలో, ఈ స్మార్ట్ ఫోన్లు, ఈ సమాజంలో పిల్లలు వింటున్నారా? ఒరే స్నానం చేద్దాం రామంటే నేను ఇప్పుడే చేయనంటాడు. ఇక అంతే సంగతాడు. పిల్లలు చెప్పినట్లుగా తల్లిదండ్రులు వింటున్నారు, కానీ తల్లిదండ్రులు చెప్పినట్టుగా పిల్లలు నేటి దినాల్లో వింటున్నారా? వినడం. ఖచ్చితంగా వినేటట్లుగా చేయాలి. బాల్య దినములలోనే, చిన్న వయసులోనే వాళ్ళకి బెత్తం వాడకపోతే పెద్ద దిగిన తర్వాత వాడు నిన్ను కొడతాడు. మొక్క ఇవ్వంగా అనేది ప్రాణై వంగున. వంచాల్సిన టైములోనే పిల్లల్ని ఏం చేయాలి? వంచాలి. క్రమశిక్షణ నేర్పించాలి, విధేయత నేర్పించాలి, దైవభక్తి నేర్పించాలి, దైవ సన్నిధిని ఎదగడం నేర్పించాలి. దైవ సన్నిధిని కలిగి ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా విధేయత, పెద్దలను పడినటువంటి వారిని ఎలా విధేయత చూపించాలో, విధేయత కలిగి ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో తల్లిదండ్రులుగా మనం పిల్లలకి నేర్పించాలంటే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఎవరు యోగ్యులు? మొదటిగా ఎవరు యోగ్యులు?
దౌష్ట్యము లేనివాడే యోగ్యుడు, అంటే కపటము లేనివాడే యోగ్యుడు. రెండవదిగా విధేయత కలిగిన వాడే యోగ్యుడు. విధేయురాలే విధేయుడు, విధేయత కలిగిన వాడే యోగ్యుడు. ఇక మూడో మాట కొద్దాం చూడండి. మూడో మాట 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం, 18వ వచనం. ప్రభు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడు కాదు. చెప్పండి, ఎవరు మెచ్చుకోవాలంట? ఉన్నారు ఇక్కడ? దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలవెత్తి నీ కీర్తిని చాటిదా. నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. మూడవదిగా ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. మిమ్మల్ని ఎవరు మెచ్చుకోవాలి? ప్రభు మెచ్చుకోవాలి. దాన్ని ఎవరు మెచ్చుకోవాలి? ప్రభువే మెచ్చుకో. ఉదాహరణకి మాట చెప్తాను. ఇప్పుడు నేను ఏమైనా చికెన్ కర్రీ వండాను అనుకోండి, పప్ప ఎంత రుచిగా ఉందో, అసలు ఈ వంట మేస్తులు కూడా ఇలా వండలేడని, నేను వండిన కర్రీ నేను తింటూ నేను పొగడానికి ఉపయోగం ఏముందా? ఎవరు పొగడాలి? ఒకవేళ నేను కర్రీ వండాను అనుకోండి, మీరు తిని చెప్పాలి. హల్లెలూయా. ఏమని చెప్పాలి? ఫస్ట్ గారు మీరు వండిన చికెన్ కర్రీ చాలా బాగుందని చెప్పాలి. అది యోగ్యమైనది. ఇప్పుడు నన్ను గురించి నేను తప్పు కొట్టే ఉపయోగం ఏమి కూడా లేదు. నన్ను మెచ్చుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. నీకు నీవుగా మెచ్చుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. నిన్నైనా నన్నైనా మనందరైనా దైవచనుడిగా, నేనైనా సంఘ పిల్లలుగా, మిమ్మల్నైనా మనందరూ కూడా మెచ్చుకోవాల్సింది ప్రభువు మెచ్చుకోవాలంట. హల్లెలూయా. చెల్లగా చెప్పండి, ఎవరు మెచ్చుకోవాలి? ప్రభు మెచ్చుకోవాలి. ఆయన మనల్ని మెచ్చుకోవాలి. అందుకనే ఆయన మెచ్చుకునేట్లుగా మనం జీవించాలండి. ఈ లోకంలో ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, ఎవరు మెచ్చుకోవాలన్నారు? ఖచ్చితంగా దేవుడు మనల్ని మెచ్చుకుంటారు. మనుషుల స్వభావం ఎటువంటిదో తెలుసా? ఇప్పుడు ఈ క్షణం ఉందనుకోండి, మనుషులు మా స్వభావం చెప్తున్నా. ఈ నోటి ఏమంటారు? అబ్బా, ప్రసంగిరాజుని మించినాడు ఎవరు కూడా లేడు. కాస్త అవతల పోయిన ఆడంత దరిద్రుడు ఎవరు కూడా లేడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఏమండి, ఆదివారం నాడున వారం రోజుల క్రితం సిలువకు అప్పగించబడక మునిపే వారం రోజులకు ముందు ఆ యెరూషలేము వీధుల్లో ఊరేగించేటప్పుడు ఏమన్నారు? హోసన్నా జయము, హోసన్నా జయము అన్నారు. ఆయన రాజ్యము స్థిరపరచబడునుగాక, ఆయన రాజ్యం వచ్చునుగాక అన్నారు. ఎన్నో రోజులు పట్టలేదండి, సరిగ్గా వారం కూడా కాలేదు. ఏమన్నారు? సిలువ వేయుడి. ఎవరు? దేవుని స్తుతించిన వారే, హోసన్నా జయమన్న వారే, హోసన్నా జయమన్న వారే యెరూషలేము వీధులలో గాడిద మీద ఆయన ఊరేగించబడుతుంటే ఆయనకు జయనామములు పలికిన వారే ఏమన్నారు? ఆయన శివుడేమన్నారు. అది మనుషుల స్వభావం. కనుక మనుషులు మెప్పు కొరకు మనకొద్దు, మన దేవుడు మెచ్చుకోవాలి. మన పరిచర్య ఎవరు మెచ్చుకోవాలి? లోకం మెప్పు కొరకు మన పరిచర్య ఉండకూడదు. మన పరిచర్య దేవుడు మెచ్చుకోవాలి. మన దైవజనుని దేవుడు మెచ్చుకోవాలి. మన సంఘ పిల్లల్ని ఎవరు మెచ్చుకోవాలి? దేవుడు మెచ్చుకోవాలి. పలానా ఎమ్మెల్యే యెరూషలేము సంఘం మంచి సంఘం అసలేం సంతోషపడాల్సిన అవసరం ఏమి కూడా లేదు. ప్రభు మెచ్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును కనుక అలా ఉండాలి. ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. ప్రభు ఎప్పుడు మెచ్చుకుంటాడో కావాలి కదా. ఇప్పుడు ప్రభు మెచ్చుకుంటాడు, ఓకే. ఎప్పుడు మెచ్చుకుంటాడు? ఎక్కడ మెచ్చుకుంటాడు? ఎలా ఉంటే మెచ్చుకుంటాడు? చూద్దాం. ఈ మాట చూద్దాం. చూడండి దేవుని సంగమా, మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. మరియు
మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడు విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. రైట్, వినండి చెప్తాను. యేసుక్రీస్తు సువార్తకి పరిచర్యకి పంపించేటప్పుడు శిష్యులతో అంటున్నాడు, అయినా మీరు ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళొద్దు. ఎలా వెళ్ళమన్నాడు? ఇద్దరిద్దరుగా వెళ్ళండి అన్నాడు. అంటే సేవలు వెళ్ళేటప్పుడు దైవజనుడు ఖచ్చితంగా భార్యని తీసుకొని పరిచర్యకి వెళ్ళాలి. హల్లెలూయా. కనుక ఇద్దరిద్దరు వెళ్ళమన్నాడు. శిష్యులు కూడా ఇద్దరిద్దరుగా వెళ్ళమన్నాడు. కనుక మీరు ఇద్దరిద్దరుగా వెళ్తున్నటువంటి సమయంలో ఏ గ్రామంలోనికి వెళ్తారో, ఏ ప్రాంతానికి వెళ్తారో, ఎక్కడ పడితే అక్కడ మీరు ఉన్నారు వీలు లేదు. అక్కడికి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేయండి. ఏ ఎంక్వైరీ చేయాలా? ఈ గ్రామంలో ఎవరు యోగ్యులు, ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆ ఇంటిలో మీరు నివాసము చేయండి. మీతో పాటు ఆ ఇంటిలో ఏముంటదంట? సమాధానం ఉంటుంది. ఆ ఇల్లు యోగ్యమైనది కాకపోతే మీతో పాటు సమాధానం అన్న తిరిగి వచ్చేస్తుంది. ఎప్పుడు మెచ్చుకుంటాడు తెలుసా? సమాజము చెప్పాలంట. దేవుడికి స్తోత్రం. వీళ్ళు యోగ్యులు అని ఎవరు చెప్పాలంట? సమాజము చెప్పాలి. ఆ గ్రామంలో ప్రవేశించినప్పుడు మీరు ఎంక్వైరీ చేయండి. ఎవరు యోగ్యులు? సమాజం. అయ్యా దైవజనులారా, మా ప్రాంతంలో ఈ సంఘములో పలానా కుటుంబము యోగ్యమైన కుటుంబమని అటువంటి సాక్ష్యము కలిగిన వారిగా ఉండాలి. సమాజము చెప్పాలండి, పలానా దైవజనుడి కుటుంబము యోగ్యమైన కుటుంబం, పలానా శీల గారి కుటుంబము యోగ్యమైన కుటుంబం, నెహెమ్యా కుటుంబము యోగ్యమైన కుటుంబం అని సమాజము చెప్పేటట్లుగా, సమాజముతో అనిపించుకునేటట్లుగా మనము బ్రతకాలి. దేవుడికి స్తోత్రం. అదే క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటే ట్యాగ్ దగ్గర ఇచ్చుకొని తిరగడమే కాదు. అందరూ నమ్మారు, నేను నమ్మను, అది భక్తిగా. భక్తి ఏంటి? సమాజము, అలా కుటుంబము. విచారం ఏంటో తెలుసా? ఈ రోజుల్లో, ఈ కడవలి దినాలలో, ఈ భయంకరమైన దినాలలో ఇలాంటి యోగ్యమైన కుటుంబాలు అని అనిపించుకునే దానికంటే వేరే 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 మాటలు మనకి వినిపించినప్పుడు గుండె పగిలిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సమాజంలో ఎందుకు కొంతమంది అడుగుతూ ఉంటారు, కొంతమంది అన్నింటితో చెప్పినప్పుడు ప్రార్థనకి యేసుక్రీస్తు నమ్ముకోవచ్చు కదా, దేవుడి సన్నిధికి రావచ్చు కదా, మీ ప్రార్థనలు అలా ఉంటే నేను ఎలా వస్తానంట. ఈ మాట విన్నప్పుడు మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ గుండె ఆగినంత పని అయితే ఉండదు ఒక్కొక్కసారి. హల్లెలూయా చెప్పాలి గట్టి, హల్లెలూయా. కనుక ఏమనిపించుకోవాలి? మనము యోగ్యమైన ఇల్లుగా ఉండాలి. అప్పుడే మనం యోగ్యులం. ఈ గ్రామంలో, మన గృహంలో, మన కుటుంబంలో మనము భార్యగా, భర్తగా యోగ్యులుగా మనము బ్రతకాలి, యోగ్యులుగా మనము జీవించాలి. యేసు ప్రభు చెబుతున్నటువంటి మాట, మన కుటుంబాలు యోగ్యముగా ఉన్నాయా? నువ్వు యోగ్యమైన భార్యగా ఉన్నావా? యోగ్యమైన భర్తగా ఉన్నావా? యోగ్యమైన పిల్లలుగా, భార్య భర్తగా నీ పిల్లలను పెంచుతున్నావా? పరీక్షించుకుందాం. దేవుడు కోరుకుంటున్నాడు యోగ్యులుగా. ఎప్పుడు యోగ్యులుగా ఉంటామంట? ఎప్పుడు మెచ్చుకుంటాడంట? ప్రభు సైలెంట్లో పెట్టండి ఫోన్. ఎప్పుడు యోగ్యులుగా ఉంటామంట? ఎప్పుడు యోగ్యులుగా ఉంటాం? సమాజము చెప్పినప్పుడే ప్రభువు మెచ్చుకుంటాడంట. హల్లెలూయా. అన్యులే కావాలంటే దేవుడు ఎలగిన వాడే కావాలి, క్రీస్తుకు వ్యతిరేకలే కావాలి, పలానా మారా. మంచి దైవజనుడండి, మంచి విశ్వాసులండి, మా ఊర్లో ఎవరి జోలికి పోరండి, వాళ్ళ భక్తితో వాళ్ళు చేసుకుంటారు, ప్రార్థనకి వెళ్తారు, వస్తారు, ఎవరు ఏమన్నారు. ఇలాగ సమాజం మీ కుటుంబం గురించి పలుకుతూ ఉంటే ప్రభు మెచ్చుకుంటాడంటాడు. అక్కడ ఉండి హల్లెలూయా ఆనందపడతాడంట ఆయన. మనము ప్రభుని ఆనందపరచాలా, లోకమును ఆనందపరచాలా? చెప్పాలి. ఎవరిని ఆనందపరచాలి? ప్రభుని ఆనందపరచాలి, ప్రభుని కనపరచాలి, మనము ప్రభుని సంతోషపరచాలి. ప్రభు మెచ్చుకున్న వాడే
యోగ్యులు. మొదటిగా ఎప్పుడు ఆయన మెచ్చుకుంటాడంటే సమాజము చెప్పాలంట వీళ్ళు యోగ్యులని. ఇంకెవరు చెప్పాలి? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనం. నేను వచ్చినప్పుడు మీరెవ్వరిని యోగ్యులని ఎంచి పత్రికలిత్తురు వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. అలా చదువు. నేను వచ్చినప్పుడు మీరు ఎవరిని యోగ్యులని ఎంచి పత్రికలిత్తురు వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదుము. రెండవదిగా సంఘము చెప్పాలంట వీళ్ళు యోగ్యులు అని. దేవునికి స్తోత్రం. అపోస్తలుడు పౌలు చెబుతున్నటువంటి మాట, సంఘములో ఎవరు యోగ్యులు వాళ్ళ చేత ఉపకార ద్రవ్యములను పత్రికలిచ్చి వాళ్ళని మళ్ళీ యెరూషలేమునకు పంపుదాం. సరే, సంఘము చెప్పాలంట. మొదటిగా ఎవరు చెప్పాలి? సమాజము చెప్పాలి. రెండవదిగా సంఘమే, యెరూషలేము సంఘ సభ్యులే. ఒకవేళ మన తోటి సహోదరి గురించి మాట్లాడాలంటే చెప్పాలంటే పలానా కుటుంబము మీ సంఘ సభ్యురాలే కదా, మీ సహవాసముల కుటుంబమే కదా. ఎటువంటి వారు అంటే మనం చెప్పాల్సింది ఆ కుటుంబము యోగ్యమైనది. హల్లెలూయా. ఎవరు చెప్పాలంటే తల్లి? సంఘము చెప్పాలి. సంఘము చెప్పే స్థాయిలోనికి మనము రావాలి. లాస్ట్ డేస్, చివరి దినం, లాస్ట్ ఘట్టం, లాస్ట్ మినిట్ అంటారు. అటువంటి దినాల్లో మనం బ్రతుకుతాము. సంఘమా, సమాజంలో యోగ్యులుగా ఉండాలి. రెండో, సంఘములో కూడా ఎలా ఉండాలి? యోగ్యులుగానే ఉండాలి. మూడవదిగా చూడండి. మూడవదిగా రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 10వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 10వ వచనం. 16:10. క్రీస్తునందు యోగ్యుడైన అపోల్లకును వందనము. క్రీస్తునందు యోగ్యుడైన అపోల్లోకు వందనములు. మూడవదిగా దైవజనుడు చెప్పాలి. అపోస్తల పౌలు చెప్తున్నాడు, యోగ్యుడైన అపోల్లోకు వందనాలు చెప్తా ఉన్నాడు. అపోల్లో ఎటువంటి వాడంట? యోగ్యత కలిగిన వాడు. మీరు అనుకుంటారు ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా దైవజనుడికి, ఆ గురించి తెలుసు అనుకుంటారు. ప్రతి కుటుంబం చరిత్ర అంతా నాకు తెలుసు. హల్లెలూయా. 4 సంఘాలలో ఏ కుటుంబంలో ఎవరు ఎటువంటి వారు ఎటువంటి జీవితం కలిగి ఉన్నారో, వాళ్ళ ప్రార్థన పరులు కాదు, వాక్యములు ఎదుగుతున్నారు, లోకములో ఉన్నారు, ఎటువంటి జీవితం ఉందో, ఎటువంటి విశ్వాసము కలిగి నడుస్తున్నారో. మీరు అనుకుంటారు పాస్టర్ ఏం తెలుసు అనుకుంటారు. హల్లెలూయా. ఎవరు చెప్పాలి తల్లి? దైవజనుడు చెప్పాలి. ఏమని చెప్పాలంట? యోగ్యులు. మా సంఘములు, మా సభ్యులు ఎలాంటి వారు? యోగ్యులు. ఒకరోజు ఒక దైవజనుడు వాళ్ళ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు ఆ టాపిక్ నా దగ్గర తీసుకొచ్చాను. మా సంఘం పలికిమాల సంఘం అండి, మా సంఘం పలికిమాల సంఘం అని చెప్పేవాడు. నేను అనిపించేది, చెప్పాలనిపించేది, అలా ఆగుతూ ఒకసారి ఉండబట్టలేక అదే మాట అంటే 4-5 చాలా పర్యాయాలు మాటలు నా దగ్గర చెప్పడం జరిగింది. అప్పుడు నేను అన్నాను, సంఘము నీది కాదు, నాది కాదు. సంఘము అనడానికి మనం అర్హులము కాదు. సంఘం ఎవరిది? దేవుడిది. హల్లెలూయా. అది పనికిరాని సంఘమా, పనికొచ్చే సంఘమా? నీకు బాధ్యత ఏంటి? మన బాధ్యత ఏంటి? వెళ్ళడము, వాక్యము బోధించడమే. నీ కుటుంబము లేక నీ సంఘముల గురించి నీ మాట చెబుతా ఉంటే నీ సంఘం విలువ నీవే తీసేస్తున్నావు. దేవుడి సంఘమా, దైవజనుడు చెప్పాలి,
మా సంఘ సభ్యులు ఎటువంటి వారు? యోగ్యత కలిగిన వారు. నేను ధైర్యంగా చెప్తాను, ఎవరికడిగి చెప్తాను. మా బిడ్డలో యోగ్యత కలిగిన వారు అంటాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరైనా ఈ సంఘ సభ్యులటువంటి వారు ఎవరంటే మా బిడ్డలో యోగ్యత కలిగిన వారు. దైవజనులు మాట వింటారు, దైవజనులు లోబడి ఉంటారు, దైవ భయం కలిగి ఉంటారు, వాళ్ళు యోగ్యత కలిగిన వారు. దైవజనుని అడుగు చాలా పట్టిస్తారు, దైవజనుల మాట చమదాట. కనుక ఎవరు చెప్పాలి? ఎప్పుడు ప్రభు మెచ్చుకున్న వాడే యోగ్యుడు. ఎప్పుడు మెచ్చుకుంటాడు? దైవజనుడు చెప్పినప్పుడే మెచ్చుకుంటాడు. హల్లెలూయా. అప్పుడు ఎప్పుడు మెచ్చుకుంటాడంట? ఈ మాట కూడా చదవాలి చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. క్షమించండి, 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి లేఖ రాస్తూ ఈ విధంగా చెప్తున్నా, దేవుని ఎదుట ఎక్కడంట? దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివారిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువారిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటకు జాగ్రత్త. ఎవరు కనపరుచుకోవడానికి? తిమోతి. ఎక్కడ ఎవరికి యోగ్యుడిగా ఉండాలంట? దేవునికి యోగ్యుడిగా ఉండు, సిగ్గుపడలెక్కడని దైవజనుడిగా నీకు నీవే సాధకము చేసుకో, జాగ్రత్త కలిగి ఉండు. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఆఖరి పత్రిక లేఖ రాస్తే ఎంత అద్భుతమైనటువంటి మాట తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు. యోగ్యునిగా ఉండు, యోగ్యమైన జీవితం జీవించు, అల్పమైన జీవితం, తుచ్చమైన వాటి కొరకు వెళ్ళొద్దు, వాటి వైపు చూడొద్దు. ఇవన్నీ గతించిపోయావు, లయమైపోయి అంతమైపోయి. యోగ్యునిగా ఉండు, యోగ్యమైన సేవ చేయి, సంఘానికి మాదిరిగా ఉండు, లోకములో మాదిరిగా ఉండు. ఎవరు వేలెత్తి చూపించే విధముగా నీ మాట విషయంలో కానీ, చూపు విషయంలో కానీ, ప్రవర్తన విషయంలో కానీ, నడవడిక విషయంలో, ఏ విషయంలో తిమోతి అటువంటి వాడురా అన్నట్లుగా బ్రతకొద్దు, మంచి సాక్ష్యం కలిగి బ్రతకమని హెచ్చరించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. దైవజనమా, ఎలా ఉండాలంటే మనము యోగ్యులుగా ఉండాలి, యోగ్యులుగా బ్రతుకుదాం, యోగ్యత కలిగి బ్రతుకుదాం. మనం అనుకుంటూ ఉంటాం, ఉన్న వాటినే దీవించబడాలనుకుంటాం, ఆశీర్వదించబడాలనుకుంటాం. ఎప్పుడు కూడా ఉన్న వాటిని ఎవరు కూడా ఆశీర్వదించబడి దీవించబడి కోటీశ్వరులు కాదు. రూతమేల ధనవంతురాలు అయింది, రూతమేల ఆశీర్వదించబడింది తన యోగ్యమైన ప్రవర్తన వలన. దేవునికి స్తోత్రం. యోగ్యురాలిగా ఉంది. దేశం వచ్చాను, మా దేశం కాదు, మా జల్లు కాదు, మా ప్రజలు కాదు, ఎవరు చూస్తాడు, నష్టం వచ్చిన బ్రతుకుతా అని అనుకోలేదు. బ్రతికిన 3 నాళ్ళైనా, బ్రతికిన కొద్ది రోజులైనా మంచిగా బ్రతకాలని తీర్మానం చేసుకుంది. రూతు పేరు మీద గ్రంథము రాయబడింది. హల్లెలూయా. దేవుడి సంగమా, యోగ్యులుగా మనం ఉందాం, యోగ్యులుగా ఉండాలని భాషపడుతున్నాడు. ఎక్కడ యోగ్యులుగా ఉండాలి? మొదటిగా దౌష్ట్యము లేనివాడే యోగ్యులు. రెండవది విధేయత చూపు, విధేయత కలిగిన వారే యోగ్యులు. మూడవదిగా ప్రభువు మెచ్చుకున్న వాడే యోగ్యుడు. ఎప్పుడు మెచ్చుకుంటాడు? సమాజము చెప్పాలి. ఏమని చెప్పాలి? వీళ్ళు యోగ్యులని. 2, సంఘము చెప్పాలి. ఏమని చెప్పాలి? యోగ్యులు అని. 3, దైవజనుడు చెప్పాలి యోగ్యులని. అప్పుడే ప్రభు గొప్పగా మెచ్చుకుంటాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక ఈ రాత్రి కాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, విన్న ఈ మాటలు ఇక్కడే విడిచిపెట్టకుండా హృదయాలు భద్రపరుచుకుని ప్రభువు మనతో మాట్లాడారు. ప్రభు నీతో నాతో సూటిగా ఈ రాత్రి మాట్లాడారు. సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం, యోగ్యత కలిగి జీవితం ప్రభు రాకడికై మనం సిద్ధపడదాం. అట్టి కృప, అట్టి ధన్యత, అట్టి భాగ్యం దేవుడు మనకు, మన కుటుంబానికి, మన పరిచయం అనుగ్రహించి వర్ధింపచేసి ప్రభు మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్.
దేవుడు మిమ్ములను మీ కుటుంబములను నిండాలుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు